ప్రపంచంలోని అతిపెద్ద పాము ఏదంటే ఎవరైనా అనకొండా పైథాన్లని సమాధానం చెబుతారు. కానీ వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఒక విశాలమైన పాము ఉండేది. దాని ముందు అనకొండా పైథాన్లు పాలు తాగే పిల్లలని చెప్పొచ్చు. ఈ పాము పడగ విప్పితే మేఘాలను అందుకోగలదు. అంటే అర్థం చేసుకోండి అది ఎంత భారీ ఆకారంలో ఉండేదో. అదే టైటానోబోవా. ఈ వీడియోలో మనం టైటానోబోవాకు సంబంధించిన కొన్ని భయంకరమైన నిజాలు తెలుసుకుందాం. దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే మీకు వెన్నులో వణుకు పుడుతుంది. ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి టార్గెట్ 5K లైక్స్. టైటానోబోవా స్నేక్ ఈ రోజుకి 6,25,00,000 ఏళ్ల క్రితం ఎప్పుడైతే డైనోసార్లు అంతరించిపోయాయో అప్పుడు భూమి మీద అపెక్స్ ప్రెడేటర్ ప్లేసు ఖాళీ అయ్యింది. ఫుడ్ చైన్లో టాప్లో ఉండడానికి ఎవరో ఒకరు ముందుకు రావాల్సి ఉంది. అలా మమ్మల్స్ అండ్ రెప్టైల్స్కు డైనోసార్స్ అంతం తర్వాత మిగిలిన జీవులకు మంచి ఛాన్స్ ఉంది. పెరగడానికి, వృద్ధి చెందడానికి మంచి సమయం లభించింది. అప్పుడే ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర సరీసృపమైన టైటానోబోవా స్నేక్ ఉనికిలోకి వచ్చింది. టైటానోబోవా డేరింగ్ అవుటాన్కు చెందిన ఒక ప్రీ హిస్టారిక్ స్నేక్. ఇది బోవా స్నేక్ ఫ్యామిలీకి చెందినది. బోవా ఫ్యామిలీకి చెందిన స్నేక్స్ సైజులో చాలా పెద్దగా విషం లేనివి ఉంటాయి. మెయిన్గా బోవా ఫ్యామిలీకి చెందిన స్నేక్స్ అమెరికా ఖండంలో కనిపిస్తాయి. అంటే టైటానోబోవాను ఇప్పుడున్న బోవా కన్స్ట్రక్టర్ అండ్ అనకొండాల యొక్క పూర్వీకులని చెప్పొచ్చు. ఈ స్నేక్ అప్పటి క్రూరమైన అతి ప్రమాదకర వేటకారి అని చెప్పాలి. ఇది ఒకప్పుడు భూమి మీద రాజ్యమేలింది. ఇక ఈ టైటానోబోవాల టైం పీరియడ్ గురించి మాట్లాడుకుంటే ముందు చెప్పుకున్నాం కదా, టైటానోబోవాలు డైనోసార్ల తర్వాత ఉద్భవించాయని. అంటే వాటికి డైనోసార్లతో సంబంధం లేదు. వైజ్ఞానికులు చెప్పేదాని ప్రకారం ఈ పాము ఇవాల్టికి 6 కోట్ల సంవత్సరాల క్రితం పుట్టి తర్వాత 25 లక్షల ఏళ్ల పాటు భూమి మీద రాజ్యమేలింది. ఈ టైం పీరియడ్ను పాలియోసీన్ పీరియడ్ అని అంటారు. మనం ఇవి అనకొండాల పూర్వీకులను చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఎక్కడైతే అనకొండాలు తిరుగుతున్నాయో టైటానోబోవాలు కూడా అక్కడే నివసించేవి. అంటే అమెరికాలో. ప్రపంచంలోని మొట్టమొదటి అతిపెద్ద, అత్యంత దట్టమైన, అత్యంత విశాలమైన అడవి అమెరికాలో ఉంది. అమెజాన్ అడవిని సౌత్ అమెరికాకి గర్వకారణంగా భావిస్తారు. ఈ అడవిలోనే ఈ భారీ ఆకారం ఉన్న పాములు ఉండేవి. ఇవి ఎప్పుడు కనుగొనబడ్డాయి? సైన్స్ వాస్తవాలు మరియు ప్రూఫ్స్ ఉంటేనే ఒక అభిప్రాయానికి వస్తుంది. దీని అర్థం దీనికి సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడో ఒకచోట దొరికే ఉంటాయి. అవును, 2009లో నార్త్ ఈస్ట్ కొలంబియాలోని ఒక బొగ్గు గనిలో భూమి మీద రాజ్యమేలిన అతిపెద్ద పాము అవశేషాలు కనిపించాయి. ఇక్కడ దొరికిన శిలాజాలపై జరిపిన ప్రాథమిక పరిశోధనలో అవి ఒక భారీ మొసలి శిలాజాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ శిలాజాలు ఏ మొసలివి కాదని, ఒక పాము అని, అది కూడా మామూలు పాము కాదని నమ్మారు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే అతిపెద్దదైన టైటానోబోవా అని చెప్పారు. కానీ దాని పరిమాణం గురించి శాస్త్రవేత్తలకు ఎలా తెలిసింది? కోల్ మైన్ నుండి లభించిన శిలాజాల అధ్యయనం ఆధారంగా టైటానోబోవా పరిమాణాన్ని అంచనా వేశారు. ఈ పాములు సుమారు 13 మీటర్లు, అంటే దాదాపు 43 అడుగుల పొడవు ఉండేవని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నేటి అనకొండ సగటు పరిమాణం కేవలం 15 నుంచి 20 అడుగులు మాత్రమే. అంటే టైటానోబోవా అనకొండ కంటే 2 రెట్లు పొడవు ఉండేది. ఇప్పటి వరకు కనుగొన్న అనకొండలలో 29 అడుగుల పొడవున్నదే అతిపెద్దదని గుర్తించారు. దీన్ని బట్టి టైటానోబోవా తన కాలంలో ఎంతటి భయాన్ని సృష్టించి ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఇక దాని వెడల్పు గురించి వింటే మీ చెవులు నిక్కబుడుచుకుంటాయి. ఈ పాముల వెడల్పు సుమారు 3 అడుగులు ఉండేది. అంటే ఒక్కసారి ఊహించుకోండి, ఒక ఫస్ట్ క్లాస్ పిల్లవాడు ఈ పాము మీద అడ్డంగా పడుకోగలడు. దాని బరువు గురించి మాట్లాడితే అది సుమారు 1135 కిలోల బరువు ఉండేది. అంటే నేటి అనకొండ కంటే సుమారు 4.5 రెట్లు బరువైనది. ఇప్పుడు టైటానోబోవా సైజ్ గురించి మీకు ఎలాంటి డౌట్ లేదనుకుంటా. పాముల శిలాజాలను కనుగొనడం చాలా కష్టమని కొంతమంది శాస్త్రవేత్తలు కూడా నమ్ముతున్నప్పటికీ అటువంటి పరిస్థితుల్లో టైటానోబోవా ఈ అంచనా పరిమాణం కంటే కూడా పెద్దదిగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. దేవుడి దయ వల్ల ఈ పాము ఇప్పుడు జీవించలేదు. కానీ టైటానోబోవా పరిమాణం గురించి ఒక్కసారి ఊహించుకుంటే భయం కలగక మానదు. నేడు బ్యాట్మ్యాన్ అని కూడా పిలువబడే అనకొండలలో కూడా ఈ అలవాటు కనిపిస్తుంది. అనకొండలు కూడా తమ సమయాన్ని ఎక్కువగా నీటిలో గడుపుతాయి. అనకొండలు బోవా కన్స్ట్రక్షన్ల వల్లే ఇవి కూడా విషం లేని పాములు. కాబట్టి వాటి వేటాడే పద్ధతులు కూడా చాలా వరకు ఆ పాముల మాదిరిగానే ఉండేవి. ఈ పాములు తమ ఎరను చూడగలిగేలా నీటిలో లేదా చెట్లు మొక్కల మధ్య దాక్కునేవి. ఆ తర్వాత అవకాశం దొరకగానే అవి తమ ఎరపైకి దూకేవి.
ఈ దాడిలో వాటి భారీ దవడలు వెనక పళ్ళు చాలా ప్రభావవంతంగా ఉండేవి. తమ ఎరను పట్టుకున్న తర్వాత దాని చుట్టూ పూర్తిగా చుట్టుకొని పూర్తి శక్తితో నలిపేసేవి. ఈ ఒత్తిడి సుమారు 400 PSI ఉండేది. ఇది ఏ జంతు ఎముకనైనా పొడిగా మార్చడానికి సరిపోతుంది. ఈ నలిపే ప్రక్రియను సంకోచనం కన్స్ట్రక్షన్ అంటారు. ఊపిరాడకపోవడం లేదా గుండెల్లో మంట వల్ల ఎర చనిపోయే వరకు ఈ పాములు ఈ సంకోచ ప్రక్రియను కొనసాగిస్తాయి. ఎర శ్వాస తీసుకోవడం ఆపేసినప్పుడు అవి తమ భారీ దవడలను తెరుస్తాయి. దాని దవడలను తెరిచిన తర్వాత అవి దాని శరీరాన్ని పూర్తిగా మింగేస్తాయి. ఇప్పటి అనకొండలు మరియు బోవా కన్స్ట్రక్షన్లు కూడా ఇదే వేట పద్ధతిని అనుసరిస్తాయి. టైటానోబోవా యొక్క ఆహారం ఈ సాంబో పరిమాణమంతా పెద్దదిగా ఉండేది. మనం చర్చించుకుంటున్నట్టుగా దాని ఆహారం కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది తన సమయాన్ని ఎక్కువగా నీటిలో గడుపుతుంది. అందువల్ల దాని ఆహారం కూడా పెద్ద చేపలు, సరీసృపాలు వంటి చిన్న సముద్ర జీవులుగా ఉంటాయి. మొసలి, మోర్ఫా జీవులు వాటి ఆహార జాబితాలో ఉండేవి. ఆ కాలంలో మొసలి మరియు మోటావా చాలా పెద్ద జంతువులు. అవి నేటి మొసలి కంటే చాలా రెట్లు పెద్దవిగా ఉండేవి. మనకు తెలిసినట్టుగా సరీసృపాల్లో బొగ్గు రంగు రక్తం గల జీవులు ఉండేవి. టైటానోబోవా కూడా వాటికి భిన్నంగా ఏమీ లేదు. నేడు ఉన్న బొగ్గు రంగు రక్తం గల జీవుల గురించి అధ్యయనం చేయడం ద్వారా అటువంటి జీవుల పరిమాణం మరియు చురుకుదనం వాటి పరిసరాల ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. అందుకే బొగ్గు రంగు రక్తం గల జీవులు మనలాగా తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేవు. అంటే బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే వాటి శరీరం చల్లబట్టం మొదలవుతుంది. అందువల్ల భూమిపై ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కనిపించే బొగ్గు రంగు రక్తం గల జీవులు వాటి పరిమాణంలో కూడా సాపేక్షంగా పెద్దవిగా ఉంటాయి. అవి చాలా చురుకుగా కూడా ఉంటాయి. మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ప్రపంచంలోని అతిపెద్ద బొగ్గు రంగు రక్తం గల జీవుల్లో చాలా వరకు భూమధ్య రేఖ చుట్టూ నివసిస్తాయని మీరు చూస్తారు. ఎందుకంటే అక్కడ ఉష్ణోగ్రత అత్యధికంగా ఉంటుంది. మనం భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్లే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. అందువల్ల సరీసృపాల పరిమాణం చిన్నదిగా మారుతూ ఉంటుంది. గ్రహశకలం భూమిని ఢీకొన్నప్పుడు డైనోసార్లతో సహా భూమిపై ఉన్న సుమారు 75% జీవజాతులు అంతరించిపోయాయి. ఆ సమయంలో భూమి ఉష్ణోగ్రత నేటి కంటే 15 నుండి 20 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉండేది. వేడిగా తేమతో కూడిన వాతావరణం సరీసృపాలకు చాలా అనుకూలంగా ఉండేది. ఈ సమయంలో అవి వేగంగా పరిణామం చెందాయి. టైటానోబోవా కూడా వాటిలో ఒకటి. ఇది అమెరికా అడవుల్లో భూమధ్య రేఖ వెళ్లే ప్రాంతాల్లో పరిణామం చెందింది. శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం ఆ సమయంలో అమెజాన్ అడవుల ఉష్ణోగ్రత సుమారు 32 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండేది. ఇది నేటి ఉష్ణోగ్రత కంటే 8 నుంచి 10 డిగ్రీల సెల్సియస్ ఎక్కువ. అంటే టైటానోబోవా పెరగడానికి అమెజాన్ వాతావరణం అత్యంత అనుకూలంగా ఉండేది. అందువల్ల అది పెరుగుతూ ఒక భయంకరమైన డ్రాగన్ పరిమాణంలోకి రూపాంతరం చెందింది. ఈ పాము అంత పెద్దదిగా ఉన్నప్పుడు సహజంగానే దాన్ని ఎవరూ ఓడించలేరు లేదా వేటాడలేరు. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం జరిగింది? ఈ పాములు ఎందుకు అంతరించిపోయాయనేది ప్రశ్న. దీనికి అనేక కారణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కానీ వాటిలో అత్యంత ముఖ్యమైన కారణం వాతావరణ మార్పు. కాలక్రమేణా భూమి చల్లబడుతూ వచ్చింది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో టైటానోబోవా దానికి అనుగుణంగా మారలేకపోయింది. పెరుగుతున్న చలి ఈ ప్రపంచానికి అతిపెద్ద సమస్యగా మారింది. క్రమంగా టైటానోబోవా ఉనికి చరిత్రలో కనుమరుగైంది. అందుకే కొంతమంది శాస్త్రవేత్తలు సూచించిన సిద్ధాంతాల ప్రకారం గ్లోబల్ వార్మింగ్ కారణంగా భూమి ఉష్ణోగ్రత మళ్లీ పెరుగుతున్నందున టైటానోబోవా మళ్లీ రాబోతుందని అంటున్నారు. కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద పాము ఎలా అంతరించిపోయిందో మీరు చూసారు కదా. ఒకవేళ ఈ టైటానోబోవా పాము తిరిగి వస్తే ఏం జరుగుతుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.